అనమాట. కొంచెం ఏంటంటే మన ఊర్లోనే కొంచెం ఈ డ్రోన్ స్ప్రే కూడా కొంచెం బాగా వాడుతున్నారు. జస్ట్ ఒకసారి చెప్దామనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. అన్న ఇప్పుడు మన ఊర్లో మడి ఒకటేనా, ఇంకేమైనా పంట ఏదైనా ఉందా? బ్రింజల్ ఉంది, బనానా ఉంది, ఓకే, వెజిటేబుల్ బాగుంది. బనానా కూడా మన ఊర్లోనే ఎక్కువ. ఓకే, చిన్న మనిషి డ్రోన్ అతను అక్కడ పెట్టు. నిలబడు, ఏదైనా ఉంటే చెప్తా అన్న. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి ఏంటంటే ఈ స్ప్రే చేయడానికి ఏంటంటే మామూలుగా మనం రెగ్యులర్గా వాడుకోవాలంటే 150 నుంచి 200 లీటర్ నీళ్ళు అవసరం. కానీ ఇది ఏంటంటే మనకి ఈ డ్రోన్ వల్ల ఫెసిలిటీ ఏంటంటే మనకి 150 లీటర్లు 10 లీటర్లోనే మనకి పోవాలా. జనరల్గా మనం స్ప్రే చేయాలంటే 150 నుంచి 200 లీటర్ నీళ్ళు అవసరం అవుతుంది ఏది మన మందు కలపడానికి. కానీ ఇది వచ్చేసి ఎకరాకు 10 లీటర్లు సరిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ 150 నుంచి 200 లీటర్ నీళ్ళలో కలిపేటటువంటి మందు మనం ఇప్పుడు 10 లీటర్లు కలిపితే ప్రాబ్లం ఏం రాదా అని చెప్పేసి. దీనికి మెయిన్ ఏంటంటే 4 చోట్ల నుంచి మనకి వాటర్ అనేది స్ప్రే అనేది వస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనకి ఒక వాటర్ డ్రాప్ని 150 నుంచి 200 భాగాల దాకా వెళ్తుంది అనమాట, అంటే డివైడ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమైపోతుంది అంటే ఒకటేసారి కెమికల్ కాడత అనేది మనకు ఒకటేసారి ఆకు మీద పడకుండా దాన్ని డ్రాప్గా పడుతుంది అనమాట. అంటే పాలలాగా వచ్చేసి దానికి అటాచ్ అయిపోతుంది అనమాట. అందుకు మనకి ఈ మొక్కకి కానీ తర్వాత ఈ పంటకు కానీ మనకి ఎటువంటి ఇబ్బంది అనేది మనకి రాదు. ఒకటి. రెండోది వచ్చేసి మనకి దీన్ని వచ్చేసి మనకి మొక్కజొన్నకు కానీ వేరుశెనగకు కానీ మడికి కానీ ఇట్లా ఈ పంటలకి మనం మిరప ఉన్నా కూడా కొట్టవచ్చు, ఇబ్బంది లేదు. ఇట్లా ఈ పంటలకి మనం వాడిస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఆల్ మనము 20,000 ఎకరాల పైనే ఇది వాడించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నుంచి ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఈ కారు కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ రబీలో నవంబర్ డిసెంబర్లో మనకి ఎక్కువగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఒక ఊరికి ఓకే అయితే ఒక ఊరికి ఒక డ్రోన్ స్ప్రే పెట్టేస్తున్నాము. తర్వాత ఇంకోటి మనకు ఒకవేళ ఇంకా ఉంది అనుకుంటే కూడా ఒక ఆఫీస్ కోడ్ పెట్టేసి ఎవరైతే బుకింగ్ ఇస్తున్నారో వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉందన్నమాట. మనం ఒక 25 కంపెనీలతో మనం టైఅప్ తీసుకున్నాము. మనకి ఊర్లో ఇంకా బుకింగ్ ఎక్కువ వస్తుందంటే కూడా ఒకే ఆఫీస్కి ఇంకొక డ్రోన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఒకటి. రెండోది వచ్చేసి మేజర్గా ఏంటంటే ఇప్పుడు రాని కారణం ఏంటంటే మనకి కూలీల పెడతనే బాగా ఎక్కువ అయిపోతూ ఉంది. ఈ కూలీల పెడత కొంచెం తగ్గించుకోవడానికి తర్వాత ఇప్పుడు వచ్చి నాకు తెలిసి నెక్స్ట్ ట్రెండ్ అంతా ఈ డ్రోనే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే డ్రోన్ కావాలంటే మనకి సారికి మీకు అందరికీ ఐడియా ఉంది కదా, మీరు చెప్తే దాని ప్రకారం ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు చెప్తారో వాళ్ళకి మనకు స్ప్రే చేయడం జరుగుతుంది. ఇంకోటి మేజర్ ఏంటంటే మీరు ఎవరైనా సరే డ్రోన్ స్ప్రే మనకు కొడతామని వచ్చిన తర్వాత మీరు మందు కలిపేటప్పుడు ఇప్పుడు నీకు 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలకు అవుతుందా కాదా అని కనుక్కొని ఎకరాక 2 ఎకరాలకు మాత్రం ఫస్ట్ కలుపుకోండి. ఎప్పుడు ఉదయం అయితే 5 ఎకరాలు కలుపుకొని సరిపోతుంది. ఒక రోజుకి వచ్చేసి 9 నుంచి 14 ఎకరాల దాకా స్ప్రే చేస్తుంది. కానీ మీరు మందు కలిపే ముందర ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మేజర్ ఏంటంటే దీనికి బ్యాటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఒకసారి మన బ్యాటరీ పెడితే 3 ఎకరాల నుంచి 4 ఎకరాల దాకా స్ప్రే వస్తుంది. ఏది కంటిన్యూగా మనకు ఒకటే బిట్ ఉంటే మనకి ఇక్కడ 2 ఎకరాలు అక్కడ 4 ఎకరాలు అక్కడ 4 ఎకరాలు ఉందంటే ఇక్కడి నుంచే మూవ్ ఆన్ అవుతుంది. కాబట్టి ఒక బ్యాటరీ 3 ఎకరాలకు వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీరు కలుపుకున్న తర్వాత మీరు ఇబ్బంది పడకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకటి. రెండోది వచ్చేసి ఇప్పుడు మడి ఎన్ని రోజులు అయిందన్న నాటి వెన్న వస్తూ ఉందా? ఓకే అన్న, ఈ వెన్న వచ్చేటప్పుడు మీరు అందరు నాకు తెలిసి ఎర్రపొటా జోలికి వెళ్తూ ఉంటారు. ఎర్రపొటా జోలికి మాత్రం వెళ్ళొద్దండి అన్న. ఖచ్చితంగా మన దగ్గర భూ ఔషధం అని ఒక ఎరువు వస్తుంది, యూరియా ఒక బస్తా, ఈ భూ ఔషధం ఒక పక్క కలిపి వేసుకోవడం వల్ల మనకి వెన్ను బాగా వస్తుంది. తర్వాత ముందు వెనుక వచ్చే వెన్ను కూడా మనకి నీట్గా వస్తుంది. ఇంకోటి మన ఏరియాలో ఎక్కువ వేసే సల్ఫేట్ వేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే సల్ఫేట్ ఏంటంటే మీరు సపరేట్గా కొనేసుకుంటారు. కానీ భూ ఔషధాలు ఏముంటుంది, పొటాష్, సిఎంఎస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఉంటుంది. ఆల్రెడీ సల్ఫర్ ఉంటుంది. మనం యూరియా కలపడం వల్ల ఈ సల్ఫర్ యూరియా కలిసి సల్ఫేట్ అయిపోతుంది. సల్ఫేట్ అంటేనే యూరియా సల్ఫర్ కాంబినేషనే సల్ఫేటు. సో మీరు ఎవరైనా సపరేట్గా సల్ఫేట్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఏంటంటే 4 కాంబినేషన్తో వస్తుంది, కానీ పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా అంటే సల్ఫేటు 4 కాంబినేషన్తో మనకి రిజల్ట్ అనేది బాగా వస్తుంది. నేను కాళహస్తి సైడ్ వర్క్ చేసి ఇక్కడ రీసెంట్గా 1 మంత్ అయింది.
కాలువ సైడ్ దగ్గర అంటే ఒక ఏరియాకే ఒక మండలానికి 30,000 ఎకరాల దాకా ఉంటుంది. మేము దగ్గర ఏంటంటే ఒక 15,000 ఎకరాల దాకా వాడిచింటాము మడికి. బిర్రు పొట్ట మీద ఒక బస్తా యూరియా, ఒక బస్తా భూషణ కలిపి చల్లుకోవడం వల్ల అవుటిన్ బాగా వస్తుంది మేజర్. రెండోది ఏంటంటే మెయిన్ ఏంటంటే అది యూరియాలు కలపడం వల్ల మనకి చమ్ అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు యూరియా ఒకటి, భూషణ ఒకటి సపరేట్ చల్లుకుంటే మనకి రిజల్ట్ బాగుంటుంది. అదొకటి. లేదు మనం చల్లుకోలేము సార్ అంటే చిన్న ముంత తీసుకొని అది కొంచెం ఇది కొంచెం కలుపుకొని చల్లుకుంటే ఇంకా ఏం కాదు. నీకు 3-4 ఎకరాలు ఉన్నప్పుడు 24 బస్తాలు 5 బస్తాలు కొంచెం కలిపినామంటే చమ్ అయిపోతుంది. ఒకటి. రెండోది వచ్చేసి ఇంకోటి కానీ ఏంటంటే బిర్రు పట్ట మీద ఖచ్చితంగా ఒక స్ప్రేనర్ చేసుకోండి. ఎందుకంటే బిర్రు పట్ట మీద మనకి పైరు చుండిగా బాగానే ఉంటుంది. ఎవరైనా మోమ్ పీస్తే ఊడి వస్తుందంటే వెంటనే మనకి స్ప్రే చేసుకోవాలా. ఏ పురుగున్నా లేకుండా ఒక స్ప్రే అనేది బిర్రు పట్ట మీద చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే బిర్రు పట్ట మీద ఉన్నప్పుడు పైరు దూరం నుంచి చుండిగా బాగానే ఉంటుంది. కానీ ఈ కింద మోమ్ పురుగు అనేది కింద కట్ చేసి ఉంటుంది. మనకి కింద సప్లై ఎక్కదు. మనకి ఎప్పుడైతే వెన్ను బయటకు వస్తుందో తెల్లకంకు వస్తుంది, అంటే మనకి పాలు ఎక్కువ దానికి. అప్పుడు మనం వచ్చి సార్ పురుగు వచ్చింది మందు కొట్టాలి సార్ అని చెప్పి వస్తారు. ఆల్రెడీ నష్టం జరిగిపోయింటుంది, ఎప్పుడు పొట్టలోనే జరిగింటుంది. కాబట్టి బిర్రు పొట్టలోనే ఒక మందు స్ప్రే చేసుకుంటే మనకి తెల్లని అనేది రాకుండా ఉంటుంది. తెల్లని వచ్చిందంటే మనకి అవుట్ ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి చెప్పేది ఏంటంటే మనకి డ్రోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఎవరైనా వెయ్యాలనుకుంటే భూషణ యూరియా వేయండి. భూషణ యూరియా వేస్తే సపరేట్గా మనం సల్ఫేట్ వేయాల్సిన అవసరం లేదు. ఏదో వేసుకున్నా ఇబ్బంది లేదు. అది ఇప్పుడు పురుగు మందు కూడా ఒకటి కెల్లాన్ కానీ లేదా ఇప్పుడు మోటార్ కానీ కొరాజిన్ కానీ యాంప్లుగా కానీ ఇట్లాంటి బిర్రు పొట్ట మీద స్ప్రే చేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది. ఇంకోటి ఎర్ర పొటాషియం వెన్ను వచ్చినప్పుడు ఆ వెన్ను కూడా ఎర్రగా అయిపోయి కాలిపోతుంది. తర్వాత స్తంభం మీద కూడా ఇది అయిపోతుంది ఎర్ర పొటాషియం వల్ల. సో ఇదేనా ఈ గవర్నమెంట్ కింద కొంచెం చెప్దామని చెప్పి రావడం ఇక్కడ మెయిన్ కారణము. అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. ఎవరైనా చెప్పండి, ఫస్ట్ ఎవరైతే బుక్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తా ఉన్నాము. కానీ ఖచ్చితంగా ఇది ఏంటంటే 15 ఎకరాలు మినిమము బుకింగ్ ఉంటే మనకు ఒక ఊరికి మిషన్ వచ్చేస్తుంది. 400 రూపాయలు అన్న. మనవరే 29 ఎకరాల దాకా స్ప్రే చేసింది ఈరోజు. ఓకేనా? చాలా థ్యాంక్స్ అన్న అందరూ వచ్చినందుకు. ఏమైనా డౌట్ ఉంటే వేరుశనగకి మొక్కజొన్న కూడా బాగుంది. మనకి ఎక్కువ సుంకు వాడద్దండి. సుంకు రాలిపోయిందంటే మళ్ళీ పాలెక్కదు. మొక్కజొన్నకు బాగుంటుంది. అరటి కూడా బాగుందన్నా. నార్పల్లో అరటికి చేపించినాము, బాగుంది రిజల్ట్. ఈ సిగతోక ఎక్కువ వస్తుంది కదా, అది పైన సుల్లో పడాలా, మనం కొట్టే మందు పోదు. ఇది బాగా పని చేస్తుంది. బాగుంటుంది. మన మిరప కూడా బాగుందన్న. మిరప కూడా బాగుంది. కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 5-6 మంది రైతులు కానీ ఓకే అయితే వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చేసి మిషన్ అమ్మేస్తున్నారు. వాళ్ళే ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వస్తూ ఉంది ఇంకా. దీంట్లోనే 20 లీటర్లు కూడా వచ్చింది. 2 ఎకరాలు కొట్టేసారి అది కూడా ఇప్పుడు 3 రౌండ్లకి అయితే 7 నిమిషాలు అయిపోతారా ఎకరా? ఎన్ని రౌండ్లకి వచ్చేసింది మన కొట్టి అంతే ఎకరా. రేపు రావాల్సిందే ఉండాలి. జగ్గు ఆల్రెడీ కొట్టించినాడప్పా. జగ్గు ఆల్రెడీ కొట్టించినాడు. దీంతో